మానవత్వానికి అర్థం తెలవని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఇరాన్ను నేలమట్టం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నట్లు తెలుస్తుంది. Here about just exactly what kind of military operation, the U.S. wants to get involved in. You laid out some of the options. Do we take part in offensive strike? ఇరాన్ను పూర్తిగా నాశనం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడో నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఇంకా చచ్చిపోలేదు కానీ మా వాళ్ళకి తెలుసు అని వార్నింగ్ ఇస్తున్నాడు, అల్టిమేటమ్స్ ఇస్తున్నాడు. అతని సైన్యాన్ని మొత్తం అంటే వాళ్ళ షిప్పులు ఎయిర్ బేస్ గల షిప్పులను మొత్తం ఇప్పుడు ఇరాన్ వైపు కదిలిస్తున్నాడు. అంటే ఏదో చేయబోతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చాలా భీకరంగా ఇరాన్ మీద దాడి చేయబోతున్నట్టుగా మనకు భీకరంగా దాడి చేయబోతున్నట్టుగా విశ్లేషకులు అనాలిసిస్ చేస్తున్నారు, మేధావులు చెప్తున్నారు. అంటే అతను చాలా భయంకరంగా టెహరాన్ను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. సొంత దేశంలో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా అతని మీద వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు. But plenty of people protested there in very large numbers. It wasn't just the No Kings organizers who were saying, oh, we're not going to DC this week. అంటే అసలు అతనికి దేశంలో ప్రజలలో కూడా ఏమాత్రం కూడా అతనికి ఇది లేదు. ఇప్పుడు అతని పాపులారిటీ రేటింగ్ మామూలుగా లేదు. అసలు ఇంతవరకు అమెరికన్ చరిత్రలోనే ఎవరికి కూడా లేనంత లో పాపులారిటీ రేటింగ్ ఉంది. ఇప్పుడు అతని అప్రూవల్ రేటింగ్ వచ్చేసి 20% మాత్రమే ఉంది. ఇంతవరకు అమెరికన్ చరిత్రలో ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత లోయెస్ట్ అప్రూవల్ రేటు లేదు. మినిమం 40% ఉండాలి. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అప్రూవల్ రేటు 20% ఉంది. సో అతను ఎలాగైనా మళ్ళీ దీన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి యుద్ధాలు చేస్తుండా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏముంటుందో. మీకు ఆ క్లిప్పింగ్ పెడుతున్నాను చూడండి. యూఎస్లో ఎంత భయంకరంగా ర్యాలీలు తీస్తున్నారో జనాలు, ఎంత భయంకరంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు Donald Trump. People against protesting and show up to protest against his big birthday and very heavy force, trying to intimidate people into not protest. You know what? We're not listening to any of you. We're Americans and we have the right to protest, and that comes any of you. And so get out of the way. We don't care. We're in Washington this weekend. Protesters mostly did in Brevard County, in Cook County, Florida, is like, you know what? We got a right to protest. Signs of any kind, like Marie Antoinette saying, let them eat cake.